225వ నామం మహాయోగేశ్వరేశ్వర్యై నమః. మహాయోగేశ్వరేశ్వర్యై నమః. మహాయోగేశ్వర అంటే గొప్ప యోగేశ్వరులైన వారికి కూడా ఈశ్వరి అంటే ప్రభివి. ఈ నామాన్ని మహాయోగేశ్వరేశ్వరి అని కూడా అంటారు. మహాయోగీశ్వరేశ్వరి అని కూడా చెప్తారు. అప్పుడు యోగులకు, ఆ యోగులలో కూడా శ్రేష్ఠులైన యోగీశ్వరులకు కూడా ఈశ్వరి అమ్మవారు అని అర్థం చెప్పుకోవాలి. అంతేకాదు యోగానికి ప్రభువులైన శివకేశవాదులకు కూడా ఈశ్వరి అమ్మవారే. యోగం అంటే ఏమిటి? కలయిక అని అర్థం. నదులు, గ్రహాలు, నక్షత్రాలు, సముద్రాలు, వృక్షాలు, జీవజాలం, ఎడారులు, పర్వతాలు మొదలైనవన్నీ కూడా కలిసి ఉండి ఒకే పేరుతో పిలువబడే ఈ విశ్వాన్ని ఒక మహాయోగం అని అంటే, ఈ మహాయోగానికి ఈశ్వరుణ్ణి మహాయోగేశ్వరుడు అనాలి. ఈ మహాయోగేశ్వరునికి ఈశ్వరి ఈ అమ్మవారు అని ఈ నామానికి మరో విశిష్టమైన అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. అంటే గొప్ప గొప్ప యోగులకు, యోగేశ్వరులకు, యోగీశ్వరులకు కూడా ఈశ్వరి. విశ్వమనే ఈ మహాయోగానికి ప్రభువైన ఈశ్వరునికి ఈశ్వరి అని ఈ నామానికి అర్థం. 226వ నామం మహాతంత్రాయై నమః. గొప్పదైన తంత్రస్వరూపిణి అమ్మవారు, గొప్పదైన తంత్రస్వరూపిణి. ఇందాక మనం తంత్రాల గురించి 206వ నామంలో కొంత వివరించడం జరిగింది కదా. తంతువులంటే దారాలని, ఫైబర్స్. తంత్రం అంటే దారాలు తల్లబడిందని సామాన్యమైన అర్థం. ప్రస్తుతం తంతువులంటే సమన్వయ సూత్రాలు, అంటే ఫార్ములా ఆఫ్ కోఆర్డినేషన్ అనిగా అర్థం చేసుకోవాలి. ఒక వైదిక కర్మకు సంబంధించిన ప్రక్రియకు కానీ, ఒక విద్యకు సంబంధించిన వివరాలను కానీ విధి విధాన సూత్రాలతో సంకలనం చేస్తే దాన్ని తంత్రము అంటారు. ఈ నిర్వచనం ప్రకారం కల్ప సూత్రాలు, ఆగమ సూత్రాలు, ఆపస్తంభ సూత్రాలు, అశ్వలాయనాది మహర్షులచే సంకలనం చేయబడిన గృహ్య సూత్రాలు, శ్రీ విద్యకు సంబంధించిన కులార్ణవ, జ్ఞానార్ణవ, నిత్యోత్సవాది తంత్రాలన్నీ కూడా ఈ కోవలోకే వస్తాయి. ఇన్ని రకాల తంత్రాలున్నా శ్రీ విద్యకు సంబంధించిన తంత్రము మహోత్కృష్టమైంది. దీనికి స్వతంత్ర తంత్ర అనే పేరు కూడా ఉంది. ఈ జగత్తు యొక్క వ్యూహానికి సంబంధించిన సమన్వయపరిచి ఇచ్చిన యంత్ర మంత్ర తంత్ర సమగ్ర స్వరూపమే ఈ శ్రీ విద్యకు సంబంధించిన ఈ తంత్రం. బిందువు, ప్రకృతి పురుషులు, త్రిగుణాలు, అంతఃకరణ చతుష్టయం, పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, సప్తధాతువులు, తిథి విద్య అంటే 16, మను విద్య అంటే 14, చంద్ర విద్య అంటే 15, చతుషష్ఠి కళలు అంటే 64 మొదలైన వాటి హేతుబద్ధ వర్గీకరణతో సమస్త దేవతా సమన్వయ స్వరూపంగా ఉండే జగత్తంత్రమే ఈ శ్రీతంత్రం. కాబట్టి దీని మహాతంత్రం అన్నారు. సృష్టి స్వరూపిణైన అమ్మవారిని ఈ మహాతంత్రంతో సమన్వయపరిచి ఇచ్చారు. కాబట్టే అమ్మవారు మహాతంత్ర అనే నామంతో పిలువబడుతోంది. మహిమాన్వితమైన తంత్ర స్వరూపిణి అని నామానికి అర్థం.